హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. హరిహర వీరమల్లు మానియా తెలుగు ప్రేక్షకుల్ని తాకింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఆనందోత్సాహకాలు, అలానే జనసేన శ్రేణుల్లో ఉత్సాహం వెలువరుస్తుంది. దీనికి కౌంటర్గా వైసీపీ నాయకత్వం లేదా వైసీపీ ప్రోద్బలంతోనే బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ ఒక క్యాంపెయిన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ సినిమా అనగానే రాజకీయాలకు వేదికగా మారిపోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? గతంలో పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు లేదా గతంలో జనసేన పార్టీ నాయకుడిగా రిలీజ్ అయిన సందర్భంలో, సినిమాలు రిలీజ్ చేసిన సందర్భంలో కూడా అనేక రకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాంటి సోషల్ మీడియా ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఏంటి ఈ సినిమా మానియా అయితే ఒకవైపు ఫుల్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడము ఇవన్నీ జరిగిన తర్వాత ఒక జోష్ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో దీనికి కౌంటర్ కూడా చాలా గట్టిగా జరుగుతుంది. ఏంటి, ఎలా ఉంది ట్రెండ్, ఎలా ఉంది? చాలా సంతోషం అండి. జూలై 24వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు మూవీ రిలీజ్ కాబోవటం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పీరియాడిక్ మూవీ, అంటే ఒక స్వతంత్ర పోరాటం నేపథ్యంలో మొఘలు దురాక్రమదారుడైనటువంటి దుష్ట ఔరంగజేబు మీద తన వీర ఖడ్గాన్ని ఎత్తినటువంటి వీరమల్లు మూవీ ఇది, చరిత్ర ఇది. అంటే చరిత్ర యాజ్ ఇట్ ఈస్ చేయకపోతే సినిమాటిక్ కొంత మారుస్తారు, బట్ ఇతివృత్తం అయితే అది. ఆ వీర ఖడ్గమైన ఎత్తినటువంటి వీరుడైనటువంటి వీరమల్లు యొక్క జీవిత చరిత్రని ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర పోషిస్తూ, అటు ఔరంగజేబుగా బాబీ డియోల్ గారు, ధర్మేంద్ర గారి అబ్బాయి బాబీ డియోల్ గారు ప్రతినాయకుడికి ఇటీవల చాలా సినిమాల్లో చాలా చక్కటి పేరు సంపాదించారు. వారు ప్రతినాయకుడిగా, అలాగే మంచి నటులు అనుపమ్ ఖేర్, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులు, మంచి తారాగణం ఉన్నటువంటి చిత్రం. అలాగే నిధి అగర్వాల్ గారు, సో అలాగే దర్శకులు జగలమూడి క్రిష్ గారు, అలాగే జ్యోతి కృష్ణ గారు ఇద్దరు చేసినటువంటి ఈ సినిమా పార్ట్ 1 స్పిరిట్ వర్సెస్ సోడ్ రిలీజ్ కాబోవటం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఋతుత్వంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలో ఇది ఒక మైలురాయి కాబోతుంది. ఇది తప్పనిసరిగా దేశభక్తితో నిండిన చిత్రం కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా అపీల్ ఉంటది. అటు పాన్ ఇండియా ప్రెజెన్స్ అపీల్, ఏదైతే దేశభక్తి అనేది కామన్ కాబట్టి అపీల్ ఉంటది. సో ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ సినిమా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిది ఇలాగా పాన్ ఇండియా. అలాగే ఫస్ట్ సినిమానే డిప్యూటీ సీఎం గా కూడా ఫస్ట్ సినిమానే. డిప్యూటీ ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, ముఖ్యమంత్రి అయ్యాక సినిమా రిలీజ్ అయింది. అలాగా ఒక డిప్యూటీ సీఎం గా ఉండగా ఒక మెయిన్ లీడ్ లో ఒక సినిమా రిలీజ్ కావడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో ఇది నెంబర్ 1 అయి ఉంటుందని చెప్పి నాకైతే భావన. డిప్యూటీ సీఎం గా ఒక హీరోగా ఈ లెవెల్లో నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరు లేదు. సో అటువంటిది పవన్ కళ్యాణ్ గారి టైంలో రిలీజ్ కావటం, వారు చేయబోవటం చాలా ఆనందదాయకం. ఆల్ ది బెస్ట్. కానీ ఇప్పుడు సినిమాకి సంబంధించి సైడ్ లైట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బాయ్కాట్ అని సినిమా మీద ఒక క్యాంపెయిన్ రన్ చేసే పరిస్థితి రాజకీయ పార్టీలకు రావడం ఏంటి? కొద్దిగా ఆసక్తికరంగా ఉంది అది. అంటే రాజకీయాలు, సినిమాలు మనం రెండు ఇంటర్ట్వైన్ అయిపోయినాయండి. ఒకదాని పెనవేసుకుపోయింది. అంటే మా చిన్నప్పుడు అండి, మీ చిన్నప్పుడు కూడా బహుశా సినీ తారాగణం సినిమాలు ఫ్యాన్ ఫేర్ గా, అంటే ఒక ఫ్యాన్ వార్ ఉండేది. చిరంజీవి ఫ్యాను, కృష్ణ ఫ్యాను, లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాను, మా నటుడు ఎక్కువ అంటే మా నటుడు గొప్ప, మేము ఇన్ని బ్యానర్లు కట్టామంటే ఇన్ని బ్యానర్లు కట్టాం, మా నటుడు ఇన్ని థియేటర్లో 100 రోజులు ఆడిందంటే మా థియేటర్ ఇన్ని, అలాగ ఉండేది. ఆ పోటీగా ఉండేది. సో దానిలో ఎన్ని టికెట్లు ఎన్ని, అలా అవసరమైతే ఫ్యాన్ క్లబ్స్ డబ్బులు ఇచ్చి రన్ చేసిన టికెట్లు కూడా ఉంటాయి. సో అలాగా ఫ్యాన్ అంటే నటుల మధ్య ఫ్యాన్ క్లబ్, నటులు బాగానే ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా ఏర్పడినటువంటి, వాళ్ళ పైన ఏర్పడినటువంటి ఈ యొక్క ఫ్యాన్ క్లబ్స్ మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉండేది. అది స్లోగా తగ్గిపోయింది. అయితే దానికి తోడు రాజకీయాలకు తోడైంది. ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ఒక సినీ నేపథ్యం నుంచి సినిమాల్లోకి వచ్చారో, అది పాలిటిక్స్ లో వచ్చారో, ఆ తర్వాత బాలకృష్ణ గారి సినిమాలు రావటం,
తెలుగుదేశం పార్టీ నేపథ్యంలో బాలకృష్ణ గారి సినిమాలు. సో ఆ బాలకృష్ణ గారి సినిమా వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంటే ఇప్పుడు ఉన్నట్టు సోషల్ మీడియా అప్పుడు లేదు కానీ, బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఎక్కువ వాళ్ళ సినిమాకి వెళ్ళేవాళ్ళు కాదు. అంటే మౌత్ పబ్లిసిటీ చేసేవాళ్ళేమో కానీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అలా ఉండేది. అలాగే కానీ ఇప్పుడు స్ట్రైట్ గా మీరు అధికారంలో ఉండగా కూడా బాయ్కాట్ అని చెప్పి నినాదంతో క్యాంపెయిన్ జరగడం, సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేకపోతున్నారా? లేదంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తేనే అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. అయినా ఒక సినిమాని టార్గెట్ చేసి ఈ సినిమాకి వెళ్ళొద్దు, 4 రోజులు అయితే ఓటీటీలో చూడొచ్చు, అలాంటి కామెంట్లు అన్నీ పెడుతున్నాయి కానీ ఏమీ చేయలేని స్థితిలో ప్రభుత్వం లేదా పాలనా వ్యవస్థలు ఉన్నాయా? సార్ ఇప్పుడు సోషల్ మీడియా ఒక ఫ్రీ మీడియా, వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. తప్పనిసరిగా ఇది ఆ చిత్రాన్ని వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. దీన్ని కట్టడి చేయవలసిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం దాని మీద దృష్టి సారిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ రాజకీయాలు సినీ రెండు కలిసిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు అలాంటి రాజకీయ నాయకుడు కాబట్టి, ఒకటి సార్, జగన్ ఫ్యాన్స్, కోర్ జగన్ ఫ్యాన్స్ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడరు. వాళ్ళు ఎట్లయినా ఏదైనా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారు, అది మనకు తెలిసింది. అలాగే మెగా ఫ్యాన్స్, కోర్ మెగా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఒక వర్గం హీరో కొంతవరకు చూడరు. అటువంటిది ఉంటది. అయితే దీనిలో మిడిల్ గా ఉంటారు కొంత శాతం. ఏంటంటే సినిమాలుగా రాజకీయాలు చూసే బ్యాచ్ ఉంటారు. వాళ్ళైతే వస్తారు. వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా ఏ రకంగా ట్రోలింగ్ చేస్తారు. ఏ ట్రోలింగ్ చేసినా సరే అది వినే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉన్నటువంటి క్రేజ్ ఇది మనకు తెలిసిందే. ఓకే, ఎప్పుడే కోర్ జగన్ ఫ్యాన్స్, ఎందుకంటే ఒక డివిజన్ వచ్చేసింది. అవునన్నా కాదన్నా కేశవ్ గారు, ఒక డివిజన్ లాగా వచ్చేసిందండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ద్వేషించే బ్యాచ్ జగన్ టీమ్ లో ఉన్నారు. అలాగే జగన్ ని విపరీతంగా ద్వేషించే బ్యాచ్ ఇక్కడ ఉన్నారు. అంటే జగన్ అని చిన్న హీరో కాదనుకోండి, కాకపోయినా సరే ఆ యొక్క ఇంపాక్ట్ ఉంటది. ఆ కోర్ ఫ్యాన్స్ అయితే చూడరండి. సో వాళ్ళని మనం థియేటర్ రప్పించడం, వాళ్ళైతే ఓటీటీలో చూసుకుంటారు. సో మిగతా ఏదైతే బ్యాచ్ ఉన్నారో ఎట్లా ఉంది అసలు? ఫస్ట్ డే షోకి సంబంధించి, ప్రీమియర్ షోకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా రెడీ 1100 స్క్రీన్లు అంటున్నారు, భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంది? మీకు ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు ఇందాక ఒకటి విన్నాను, గోదావరి జిల్లాలోనే ఒక రికార్డ్ ఆల్రెడీ సృష్టించేసింది. ఎందుకంటే ప్రీమియర్ షో స్క్రీన్స్ ఎన్నో 150 ఎన్నో చెప్పారు సంఖ్య, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఇప్పుడు వరకు అలా ఎక్కడ ఇప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం జరగబోతుందని చెప్పి అన్నారు. సో అలాగే గోదావరి జిల్లాలో అయితే ఆల్రెడీ ఒక రికార్డ్ అయితే బదులు కొట్టినట్టుంది. ఆ మాన్యా అయితే ఉందండి. అందరూ ఎవరి కాళ్ళు సినిమా చూడాలి, చెందాలి, మొదటి షోకి వెళ్ళాలి. ఎవరు ఎన్ని అడ్డం పడినా సరే ఈ సినిమాని మాత్రం సక్సెస్ ని ఎవరు ఆపలేరు. ఈ యొక్క వృత్తాంతం కూడా చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా నీట్ గా వచ్చాయి. వైసీపీ వాళ్ళు ఎంత వద్దునన్నా ఎంత చేసినా ఆగే ప్రసక్తి అయితే ఉండదు. తప్పనిసరిగా ఈ సినిమా ఘన విజయం సాధించడం పక్కా అండి. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఒక మానియా నెలకొని ఉంది. ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఫస్ట్ ప్రీమియర్ షో పడుతుంది. ఇక సినిమాని అడ్డుకోవడం కోసం బాయ్కాట్ నినాదాలతో చేస్తున్నటువంటి వెర్రివేషాలన్నీ వాళ్ళ దిగజారుతనానికి ప్రతీకలుగా కనిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ విజయాన్ని, హరిహర వీరమల్లు సక్సెస్ని ఎవరు అడ్డుకోలేరని విశ్లేషిస్తున్నారు రవికిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.